సంఖ్య వ్యవస్థపై 38 వీడియోలు చేసుకున్నామండి. లాస్ట్ 2 వీడియోల్లో 4th క్లాస్ లో ఉన్న భిన్నల టాపిక్ సంబంధించి కాన్సెప్ట్ అలాగే ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ వీడియోలో 5th క్లాస్ తెలంగాణ 5th క్లాస్ టెక్స్ట్ బుక్ అలాగే ఆంధ్ర 5th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఉన్న భిన్నాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అలాగే కంటెంట్ ఏముందో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకే, సో మనకి ఇక్కడ 4th క్లాస్ లో ఏ కాన్సెప్ట్ అయితే ఉందో 5th లో కూడా అదే కాన్సెప్ట్ ఉంది. ప్రాబ్లమ్స్ వచ్చేసరికి కొంచెం స్థాయి పెంచడం అంతే. ఓకే, అయితే ఇక్కడ మొదటగా మనకి భిన్నాలకు సంబంధించి 4th క్లాస్ ఏమి ఇచ్చాడంటే క్రమ భిన్నం అంటే ఏంటో ఇచ్చాడు, అలాగే అపక్రమ భిన్నం అంటే ఏంటో ఇచ్చాడు, అలాగే మిశ్రమ భిన్నం అంటే ఏంటో ఇచ్చాడు. 5th క్లాస్ లో కూడా అవే ఇచ్చాడండి. ఓకే, సో క్రమ భిన్నం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మళ్ళీ ఇది క్రమ భిన్నం అంటే లవం తక్కువ హారం ఎక్కువగా ఉండే భిన్నాలు. లవం తక్కువ హారం ఎక్కువ అంటే లవం అనేది హారం కంటే తక్కువగా ఉండాలి. సో అటువంటి భిన్నాలను మనం క్రమ భిన్నం అంటాం. నెక్స్ట్ అపక్రమ భిన్నం, లవం ఎక్కువ హారం తక్కువగా ఉండే భిన్నాలను అపక్రమ భిన్నం అంటాం. సో లవం అనేది ఏ విధంగా ఉండాలంటే లవం అనేది గ్రేటర్ దెన్ హారం అవ్వాలి, అంటే లవం అనేది హారం కంటే ఎక్కువగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ మిశ్రమ భిన్నం. మిశ్రమ భిన్నం అంటే ఒక పూర్ణ సంఖ్య మరియు ఒక క్రమ భిన్నం ఈ రెండింటి యొక్క కలయిక వల్ల ఏర్పడిన భిన్నాన్ని మనము మిశ్రమ భిన్నంగా చెప్పుకుంటాం. ఓకే, అయితే ఇక్కడ క్రమ భిన్నం ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ క్రమ భిన్నం అంటే 1/2, 3/5, 7/9 ఇవన్నీ కూడా క్రమ భిన్నాలు. ఇక్కడ చూడండి, పైన ఉన్నవన్నీ కూడా లవాలు అవుతాయి, కింద ఉన్నవన్నీ కూడా హారాలు అవుతాయి. సో రెండు పోల్చినట్లయితే లవం అనేది హారం కంటే చిన్నదిగానే ఉంటుంది అన్ని సందర్భాల్లో కూడా. సో అటువంటి భిన్నాలు మనం క్రమ భిన్నం అంటాం. అయితే వీటిని మనము 1/2, 3/5, 7/9 ఉంటుంది. అంటే లవాన్ని హారంతో కానీ డివిజన్ చేసినట్లయితే ప్రతి సందర్భంలో కూడా మనకి 0 పాయింట్స్ ఎంతో వస్తుంది ఆన్సర్. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే క్రమ భిన్నం అనేది ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ కూడా ఒకటి కంటే తక్కువగానే ఉంటుంది. క్రమ భిన్నం విలువ ఎల్లప్పుడూ కూడా 1 కంటే తక్కువగానే ఉంటుంది. నెక్స్ట్ అపక్రమ భిన్నాన్ని కానీ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే అపక్రమ భిన్నం అంటే ఏం చెప్పుకున్నామని మనం లవం ఎక్కువగా ఉండాలి, హారం తక్కువగా ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 5/3, 4/3, 7/5 ఎక్సెట్రా ఇవన్నీ కూడా ఏమవుతాయంటే అపక్రమ భిన్నాలు అవుతాయి. సో లవం అనేది పెద్దదిగా ఉండాలి, హారం అనేది దీంతో లవంతో పోలిస్తే చిన్నదిగా ఉండాలి. సో అటువంటి భిన్నాలు ఏమైనా అవుతాయి క్రమ భిన్నం అవుతాయి, అపక్రమ భిన్నాలు అవుతాయి. వాటితో పాటు లవహారాలు రెండు కూడా సమానమయ్యే భిన్నాలు కూడా అపక్రమ భిన్నాలు అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5/5, 3/3, 7/7, 8/8 ఇవి కూడా ఏ భిన్నాలు అవుతాయి అంటే అపక్రమ భిన్నాలు అవుతాయి. లవహారాలు సమానంగా ఉన్నా లేదా లవం ఎక్కువ హారం తక్కువ ఉన్న భిన్నాలు అయినా సరే ఏమవుతాయంటే అపక్రమ భిన్నాలు అవుతాయి. ఓకే, సో 5/5 వాల్యూ ఎంత అవుతుందండి 1 అవుతుంది. 3/3 వాల్యూ ఎంత అవుతుందండి 1 అవుతుంది. 7/7 వాల్యూ ఎంత అవుతుందండి 1 అవుతుంది. 8/8 వాల్యూ ఎంత అవుతుందండి 1 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 4/2 తీసుకున్నాను, లవం ఎక్కువగా ఉంది, హారం తక్కువగా ఉంది, ఇది కూడా ఏమైనా అవుతుందండి అపక్రమ భిన్నం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 10/5 తీసుకున్నాను లేదా 15/5 తీసుకున్నాను. సో ఇవి కూడా ఏమవుతాయి అంటే అపక్రమ భిన్నాలు అవుతాయి. 10/5 అంటే 5 1s 5 2s, 15/5 అంటే 5 1s 5 3s, 4/2 అంటే 2 1s 2 2s. సో ఆన్సర్స్ ఏమొచ్చాయి మనకి ఇక్కడ 2 వచ్చింది, 3 వచ్చింది. సో ఈ విధంగా ఉంటాయి. అంటే ఇక్కడ 1 వచ్చింది, అంటే 1 2 3 ఈ సంఖ్యలు కూడా ఏమవుతాయంటే అపక్రమ భిన్నాల కిందకి వస్తాయి. ఏంటండి అపక్రమ భిన్నాలు అంటే లవం ఎక్కువగా ఉండాలి, హారం తక్కువగా ఉండాలి, అటువంటి భిన్నాలు అపక్రమ భిన్నం అంటున్నాం. వాటితో పాటు లవహారాలు సమానంగా ఉండే భిన్నాలు కూడా అపక్రమ భిన్నాలు అవుతాయి. వాటితో పాటు సంఖ్యలు 1 2 3 4 5 ఎక్సెట్రా అంతే ఏ సంఖ్య తీసుకున్నా సరే అది కూడా ఏ భిన్నం అవుతుందంటే అపక్రమ భిన్నం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 18 తీసుకున్నాను. 18 అనేది ఒక అపక్రమ భిన్నం. ఏ విధంగా చెప్పొచ్చు మనం? సో 18 ని మనము 18/1 గా రాయొచ్చు. ఎంత రాయొచ్చు? 18/1 గా రాయొచ్చు. సో లవం ఎక్కువగా ఉంది, హారం తక్కువగా ఉంది. ఓకే, సో ఇటువంటి భిన్నాలు మనం అపక్రమం అనొచ్చు. లేదా 18 నేను ఇంకో విధంగా కూడా రాస్తాను, 36/2 గా రాస్తాను. 36/2 అన్న 2 1s 2 18s. సో ఇక్కడ ఏమొచ్చింది 18 వచ్చింది. అంటే 18 ఒక సంఖ్యను మనము ఖచ్చితంగా మనం భిన్న రూపంలో రాయొచ్చు. కాబట్టి సంఖ్యలు అనేవన్నీ కూడా ఏమవుతాయంటే అపక్రమ భిన్నాలు అవుతాయి. ఓకే, ఇక్కడ క్రమ భిన్నం విలువ 1 కంటే తక్కువ, 0 కంటే ఎక్కువగా ఉంటుంది. క్రమ భిన్నం విలువ ఇక్కడ 0 కంటే ఎక్కువగా ఉంటుంది, 1 కంటే తక్కువగా ఉంటుంది. 0 కంటే ఎందుకు ఎక్కువగా ఉంటుంది అంటే ఒక క్రమ భిన్నం విలువ ఎప్పుడు కూడా 0 పాయింట్స్ అన్నంత వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా క్రమ భిన్నం విలువ ఏ విధంగా ఉంటుందంటే
సున్నా కంటే ఎక్కువగా ఉంటుంది, 1 కంటే తక్కువగా ఉంటుంది. మరి అపక్రమ భిన్నం విలువ ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ చూడండి, అపక్రమ భిన్నం విలువ ఎంత వచ్చింది మనకి? 1 వచ్చింది. ఇవి కూడా అపక్రమ భిన్నాలే కదా, వీటి వాల్యూస్ ఏ విధంగా వచ్చేయండి? 2, 3 వచ్చింది. సో ఇవి కూడా ఏమవుతాయండి? 4, 5, 6 ఇవి కూడా ఏమవుతాయి? అపక్రమ భిన్నాలు అవుతాయి. కాబట్టి అపక్రమ భిన్నం విలువ ఏ విధంగా ఉంటుందంటే ఒకటైనా ఉంటుంది లేదా 1 కంటే ఎక్కువైనా ఉంటాయి. అంటే మనము అపక్రమ భిన్నం ఏ విధంగా రాయొచ్చు అంటే 1 less than ఆర్ ఈక్వల్ టు అపక్రమ భిన్నం. అపక్రమ భిన్నం 1 less than ఆర్ ఈక్వల్, లెస్ దెన్ అంటే 1 కంటే ఎక్కువగా ఉంటుంది లేదా 1 కంటే 1కి సమానంగానే ఉంటుంది. మరి క్రమ భిన్నం విలువ ఏ విధంగా ఉంటుందండి? 0 కంటే ఎక్కువగా ఉంటుంది, అలాగే 1 కంటే తక్కువగా ఉంటుంది. అపక్రమ భిన్నం విలువ 1 కంటే ఎక్కువగా ఉంటుంది లేదా 1కి సమానంగానే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మిశ్రమ భిన్నం. మిశ్రమ భిన్నం అంటే ఏంటి చెప్పుకున్నాం మనం? ఒక పూర్ణ సంఖ్య మరియు క్రమ భిన్నం రెండింటి యొక్క కలయిక వల్ల ఏర్పడిన భిన్నాన్ని మనం మిశ్రమ భిన్నంగా చెప్పుకున్నాం. ఖచ్చితంగా మిశ్రమ భిన్నం చెప్పాలంటే ఖచ్చితంగా దాంట్లో క్రమ భిన్నమే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 and 1/3 ఉంది, ఇది ఒక మిశ్రమ భిన్నం. 7 and 3/2 ఉంది, ఇది ఒక మిశ్రమ భిన్నం అనుకుంటే రాను. ఎందుకంటే ఇది ఒక పూర్ణ సంఖ్య. ఆ పక్కన ఏమని చూడండి, 3/2. 3/2 అనేది ఏంటంటే క్రమ భిన్నమా అపక్రమ భిన్నమా? అపక్రమ భిన్నం. లవం అనేది ఎక్కువగా ఉంది, హారం తక్కువగా ఉంది. అటువంటి భిన్నాలను అపక్రమ భిన్నంగా చెప్పుకున్నాం. కాబట్టి పూర్ణ సంఖ్య పక్కన ఖచ్చితంగా క్రమ భిన్నమే ఉండాలి. వాటిని మాత్రం మనం మిశ్రమ భిన్నాలుగా లెక్కలు తీసుకోవాలి. కాబట్టి ఇది మిశ్రమ భిన్నం అనేది కాదు. సో దీనిలో మనకి ప్రశ్న అడిగితే అడగచ్చు, క్రింది వాటిలో మిశ్రమ భిన్నం ఏది లేదా మిశ్రమ భిన్నం కానిదని అడుగుతాడు. అడిగిన సందర్భంలో కింద 4 ఆప్షన్స్ ఇస్తుంటాడు. 7 and 1/3, అలాగే 7 and 3/2, 7 and 5/6, 7 and 7/9 ఈ విధంగా ఇవ్వచ్చు. ఓకే, ఈ వీటిలో మిశ్రమ భిన్నం కానిది ఏదవుతుందండి? ఖచ్చితంగా పూర్ణ సంఖ్య ఉండాలి, పూర్ణ సంఖ్య పక్కన ఏముండాలి? క్రమ భిన్నం ఉండాలి. సో ఇది క్రమ భిన్నం కాబట్టి ఇది మిశ్రమ భిన్నం. ఇది క్రమ భిన్నం కాదు, ఇది క్రమ భిన్నం. సో కాబట్టి ఇది కూడా మిశ్రమ భిన్నం అవుతుంది. ఇది క్రమ భిన్నం, ఇది కూడా ఏమవుతుంది? మిశ్రమ భిన్నం అవుతుంది. కాబట్టి వీటిలో మిశ్రమ భిన్నం కానిది ఏదవుతుందంటే 7 and 3/2 అవుతుంది. ఓకే, సో చిన్నగా మనము చూసుకోకుండా రాంగ్ పెట్టేస్తుంటాం, చెక్ చేసుకోండి ఒకసారి. ఓకేనా? అయితే మిశ్రమ భిన్నం విలువ ఏ విధంగా ఉంటుంది? క్రమ భిన్నం విలువ 0 కంటే ఎక్కువగా ఉంది, 1 కంటే తక్కువగా ఉంది. అపక్రమ భిన్నం విలువ 1 కంటే ఎక్కువగానే ఉంటుంది లేదా 1కి సమానంగానే ఉంటుంది. మరి మిశ్రమ భిన్నం విలువ ఏ విధంగా ఉంటుందంటే మిశ్రమ భిన్నం అనేది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇదినే ఉంటారు, ప్రతి అపక్రమ భిన్నాన్ని మనము మిశ్రమ భిన్నంగా మార్చవచ్చు, అలాగే ప్రతి మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చవచ్చు. ఓకే, సో దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే మిశ్రమ భిన్నం విలువ ఏ విధంగా ఉంటుందంటే మిశ్రమ భిన్నం విలువ కూడా 1 అయి ఉంటుంది లేదా 1 కంటే ఎక్కువగానే అయి ఉంటుంది. ఓకే, ఇది మనకి ఇక్కడ క్రమ భిన్నము, అపక్రమ భిన్నం, మిశ్రమ భిన్నం అంటే. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ కొన్ని అపక్రమ భిన్నాలు ఇచ్చాడు, అలాగే మిశ్రమ భిన్నాలు ఇచ్చాడు. అపక్రమ భిన్నాలు అన్నింటిని కూడా మిశ్రమ భిన్నంలోకి మార్చమన్నాడు, అలాగే మిశ్రమ భిన్నాలు అన్నింటిని కూడా అపక్రమ భిన్నంలోకి మార్చమన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5/2 అనే ఒక అపక్రమ భిన్నం ఉంది, దీన్ని మిశ్రమ భిన్నంలోకి ఏ విధంగా మార్చాలి? సో మిశ్రమ భిన్నంలోకి మార్చిన సందర్భంలో పైన ఉన్న ఈ నంబర్ ని, ఈ లవాన్ని మనం ఏం చేయాలంటే విభాజ్యం కిందకి తీసుకోవాలి. విభాజ్యం అనేది ఎప్పుడు కూడా ఈ 2 బ్రాకెట్ల మధ్యలో ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఉన్న హారాన్ని మనము విభాజకం కింద తీసుకోవాలి, భాగించే సంఖ్య కింద తీసుకోవాలి. ఓకే, సో ఈ సంఖ్యతో దీన్ని భాగించినప్పుడు 2 ఎంతలు 5 అంటే 2 రెళ్ళు 4, శేషం ఎంత వస్తుందంటే 1 వస్తుంది. ఓకే, సో ఈ విధంగా ఒక అపక్రమ భిన్నం ఇచ్చినప్పుడు లవాన్ని హారంతో భాగించిన సందర్భంలో వచ్చిన శేషం అనేది ఏమవుతుందంటే మిశ్రమ భిన్నం యొక్క లవం అవుతుంది. బై హారం ఏమవుతుందంటే ఏ సంఖ్యతో అయితే భాగించామో అది హారం అవుతుంది. ఓకే, ఇక్కడ వచ్చిన భాగఫలం అనేది ఏమవుతుందంటే ఇక్కడున్న పూర్ణ సంఖ్యగా అవుతుంది. ఓకే, సో ఇక్కడున్న పూర్ణ సంఖ్య ఏంటండి? భాగఫలం. పైన లవం ఏంటండి? శేషం. కింద ఉన్న ఈ 2 ఏంటండి? ఇక్కడున్న విభాజకం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం, 17/5 తీసుకుందాం. ఓకే, ఇది ఒక అపక్రమ భిన్నం, దీన్ని మిశ్రమ భిన్నంలోకి మార్చాలి. సో మిశ్రమ భిన్నంలోకి మార్చడం ఏం చేయాలంటే లవాన్ని హారంతో భాగించాలి. ఓకే, 5 ఎంతలు 17 అంటే 5 3 15, శేషం ఎంత వస్తుందంటే 2 వస్తుంది. ఓకే, దీన్ని మనము మిశ్రమ భిన్నంలో రాసినప్పుడు భాగఫలాన్ని ఏం చేయాలంటే పూర్ణ సంఖ్య భాగంలో రాసుకోవాలి, శేషాన్ని ఏం చేయాలంటే లవం ప్లేస్ లో రాసుకోవాలి. ఇక్కడ విభాజకం ఎక్కడ రాయాలంటే మనము హారం ప్లేస్ లో రాసుకోవాలి. ఓకే, ఇది మనకి ఇక్కడ ఏమవుతుందంటే మిశ్రమ భిన్నం అవుతుంది. సో అపక్రమ భిన్నాన్ని మనము ఒక అపక్రమ భిన్నం ఇచ్చినప్పుడు ఆ అపక్రమ భిన్నానికి సంబంధించి మిశ్రమ భిన్నాన్ని మనము భాగాహార పద్ధతిలో కనుగొన్నప్పుడు ఆ భాగాహార పద్ధతిలో వచ్చిన సంఖ్యలను మనము మిశ్రమ భిన్నంగా ఏ విధంగా రాస్తామంటే జాగ్రత్తగా చూడండి, మనకి ఇది తెలుసు కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇలా ఇవ్వకపోవచ్చు. ఏమిస్తుంటాడంటే భాగఫలం అండ్ విభాజకం బై
శేషం ఈ విధంగా ఇవ్వచ్చు. లేదా భాగఫలం అండ్ విభాజ్యం బై శేషం అంటారు. లేదా భాగఫలం అండ్ విభాజ్యం బై విభాజకం అంటారు. లేదా విభాజ్యం అండ్ భాగఫలం బై శేషం అంటారు. ఓకే, సో ఎగ్జామ్ పాయింట్ మనకు కన్ఫ్యూజ్ చేయడానికి ఈ పదాలు ఉపయోగిస్తుంటారు. ఒక అపక్రమ భిన్నం ఇచ్చి దానికి మిశ్రమంలోకి మార్చండి, దానికి మిశ్రమం కనుక్కోండి అనే క్వశ్చన్స్ అడిగే రోజు అయితే పోయి మనకి ఏం అడుగుతుందంటే దీన్ని బేస్ చేసుకుని అప్లికేషన్ లో మనకి క్వశ్చన్స్ అనేది అడుగుతుంటారు. ఓకే, ఇది ఒక అపక్రమ భిన్నం ఇస్తే మిశ్రమంలోకి మార్చే ప్రాసెస్. ఓకే, ఇక్కడ కొన్ని అపక్రమ భిన్నం చూడండి. 5/2, 7/3, 9/4, 11/2. సో ప్రతి భిన్నానికి ఏం చేయమంటే మిశ్రమ భిన్నం రాయమన్నాడు. సో 5/2 ఆల్రెడీ మనం రాసాం, 2n 1/2. నెక్స్ట్ ఏమి చూడండి 7/3. సో 7/3 ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి, లవాన్ని హారంతో భాగించాలి. అలాగనే చేయొచ్చు, లేదా డైరెక్ట్ మనం ఏంటంటే ఈ విధంగా భాగించకుండానే చూసి కూడా చెప్పచ్చు. సో 3 ఏకంలో 7 అనేది ఎక్కడ ఉంటుందండి, 3 రెళ్ళు 6 ఉంటుంది. అంటే రెళ్ళు అవుతుంది కాబట్టి 2 ఎండ్ 6 పోగా 7 6 పోగా ఇంకెంత మిగులుతుందండి, 1 మిగులుతుంది. ఆ 1 పైన రాసుకోవాలి. ఇక్కడున్న హారాన్ని మనం హారంగా రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్ 9/4. ఓకే, ఇప్పుడు 4 ఎక్కడంలో 9 ఎక్కడ ఉంటుందండి, 4 రెళ్ళు 8. సో 8 ఉంటుంది. ఎంతలేండి, 4 రెళ్ళు అంటే 2 ఎండ్. సో 9లో 8 పోగా ఎంత ఉంటుందండి, 1 ఉంటుందండి. 1 ఇక్కడ హారం ఎంత ఉందండి, 4. అంటే 2 ఎండ్ 1/4. నెక్స్ట్ 11/2. 11/2 ఈ అపక్రమ భిన్నాన్ని మిశ్రమానికి మార్చినప్పుడు ఏం చేయాలి, ఈ హారం అనేది ఈ హారంతో ఈ లవాన్ని మనం భాగించాలి. సో ఇక్కడ లవం 11 ఇచ్చాడు. 2 ఎక్కడ 11 ఎక్కడ వస్తుందండి, 2 5 10 వస్తుంది. ఇంకా 1 మిగులుతుంది. అంటే 5 ఎండ్. సో 11లో 10 పోగా ఇంకెంత మిగులుతుందండి, 1 మిగులుతుంది. అంటే 1/2. అంటే 11/2 యొక్క మిశ్రమ రూపం ఏమవుతుందంటే 5 and 1/2 అవుతుంది. ఓకే, అపక్రమ భిన్నం ఇస్తే మిశ్రమ భిన్నంలోకి మార్చే ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ మిశ్రమ భిన్నాలు ఇచ్చాడు. మిశ్రమ భిన్నాలు అపక్రమ భిన్నంలోకి మార్చాలి. సో మిశ్రమ భిన్నాలు అపక్రమ భిన్నంలోకి మార్చడం ఏం లేదండి, ఇక్కడ ఇచ్చిన పూర్ణ సంఖ్యని ఎక్కడున్న హారంతో గుణించాలండి. హారంతో ఏం చేయాలి, ఈ పక్కన పూర్ణ సంఖ్యని గుణించాలి. గుణించిగా వచ్చిన లబ్ధానికి ఏం చేయాలంటే ఈ పైన లవాన్ని కలపాలి. ఓకే, సో 3 4 ఎంత అవుతుందండి, 12 అవుతుంది. 12కి 2 ఏం చేయాలి, కలపాలి. సో 12 + 2 ఎంత అవుతుందండి, 14/3 అవుతుంది. ఓకే, సో 4 and 2/3 అనే మిశ్రమ భిన్నం యొక్క అపక్రమ భిన్నం ఏమవుతుందంటే 14/3 అవుతుంది. దీని ఎంత అవుతుందండి, ఈ 2 గుణించాలి. 4 5 20, 20 + 3 అంటే 23/4. నెక్స్ట్ ఈ 2 గుణించాలి, కలపాలి. 5 6 30 + 2 32, 32/5. ఓకే, ఇదెంత అవుతుందండి, 2 3 6 + 1 7 అంటే 7/2 అవుతుంది. ఓకే, ఇవి మనకి మిశ్రమ భిన్నం ఇస్తే అపక్రమ భిన్నంలోకి మార్చే రూపము, అలాగే అపక్రమ భిన్నం ఇస్తే మిశ్రమ భిన్నంలోకి మార్చే ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ సమాన భిన్నాలు. ఓకే, సో సమాన భిన్నాలు అంటే ఏంటి, ఇక్కడ ఏదో ఒక భిన్నం ఇస్తాడు, ఆ భిన్నానికి సంబంధించి సేమ్ అదే వాల్యూ వచ్చి ఇంకో భిన్నాన్ని కనుక్కోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1/2. 1/2 అంటే ఎంత అండి, సగం. ఓకే, సో ఇక్కడ ఈ విలువ మారకుండా ఈ భిన్నానికి మనం సమాన భిన్నం రాయగలగాలి. ఏం లేదంటే ఒక భిన్నం ఇచ్చినప్పుడు ఆ భిన్నానికి సమాన భిన్నం కావాల్సి వస్తే లవహారాలను ఒకే సంఖ్యతో గుణించాలి, ఒకే సంఖ్యతో గుణించాలి, లేదా ఒకే సంఖ్యతో భాగించాలి. ఈ 2 సందర్భాల్లో మాత్రమే ఆ భిన్నానికి సమాన భిన్నాలను రాయగలము. ఏం చేయాలండి, లవహారాలను ఒకే సంఖ్యతో గుణించాలి, లేదా ఒకే సంఖ్యతో భాగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1/2 దీని యొక్క విలువ మారకుండా నేనేం చేస్తానంటే లవాన్ని 3తో గుణిస్తాను, హారాన్ని కూడా 3తో గుణిస్తాను. ఓకే, సో గుణిస్తే ఎంత అవుతుందండి, 1 × 3 1 × 3 ఎంత అవుతుందండి, 3 అవుతుంది. అలాగే 2 × 3 ఎంత అవుతుందండి, 6 అవుతుంది. సో 1/2 యొక్క సమాన భిన్నం ఏమవుతుందంటే 2/6 అవుతుంది. సరే 3/6 అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1/2 నేను ఏం చేస్తానంటే లవహారాలను 5తో గుణించి 5తో భాగిస్తాను. అదే లవాన్ని 5తో గుణిస్తున్నాను, హారాన్ని 5తో గుణిస్తున్నాను. ఓకే, సో 5తో గుణించి 5తో భాగించడం అన్నా, లేదా లవహారాలను ఒకే సంఖ్యతో గుణించడం అన్నా ఒకటే. ఓకే, సో ఇక్కడ 1ని 5తో గుణిస్తే 5 వస్తుంది, 2ని 5తో గుణిస్తే 10 వస్తుంది. ఇక్కడ 3/6ని 3 1లు 3 రెళ్ళు, దీని వాల్యూ ఎంత వచ్చిందండి, 1/2 వచ్చింది. సో 5/10 అంటే 5 1లు 5 రెళ్ళు ఎంత వచ్చిందండి, 1/2 వచ్చింది. అంటే ఒక భిన్నానికి మన సమాన భిన్నం రాయాలంటే లవహారాలను ఒకే సంఖ్యతో గుణించాలి, లేదా భాగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ భాగించిన సందర్భంలో ఇక్కడ 200/2
300 ఉంది. ఇప్పుడు ఈ భిన్నానికి సమాన భిన్నం కావాలి. సో ఈ భిన్నానికి సమాన భిన్నం ఏమవుతుందంటే ఇక్కడ 2/3 అవుతుంది. ఇక్కడ ఈ 2 పోగా ఎంత వస్తుందండి? 2/3 వస్తుంది. అంటే 200/300కి సమాన భిన్నం ఏమవుతుందంటే 2/3 అవుతుంది. ఏం చేశానంటే ఇక్కడ నేను 200/300ని ఒకే సంఖ్యతో భాగించమన్నాడు కదా, నేనేం చేశానంటే ఇక్కడ రెండు సంఖ్యల్ని 10తో భాగించాను. ఫస్ట్ సందర్భంలో భాగిస్తే ఎంత వస్తుందండి? 20/30 వస్తుంది. రెండో సందర్భంలో ఏం చేశానంటే ఇక్కడ 200/300ని లవాన్ని 100తో భాగించాను, హారాన్ని కూడా 100తో భాగించాను. సో ఆ సందర్భంలో మనకి 2/3 వస్తుంది. మనం తీసుకున్న భిన్నం ఎంత అండి? 200/300. దీన్ని మనం 10తో భాగించినప్పుడు లవాన్ని 10తో భాగించాం, హారాన్ని 10తో భాగించాం. ఆ సందర్భంలో 20/30 వచ్చింది. 100తో భాగించినప్పుడు 2/3 వచ్చింది. అంటే 200/300 అన్నా 20/30 అన్నా 2/3 అన్నా ఒకటేని. ఎందుకంటే ఇవన్నీ కూడా ఏమవుతాయంటే సమాన భిన్నాలు అవుతాయి కాబట్టి. ఓకే, ఈ మనకి ఇక్కడ సమాన భిన్నాలకు సంబంధించిన కాన్సెప్ట్. నెక్స్ట్ కనిష్ట రూపం. ఏదైనా ఒక భిన్నాన్ని మనం ఏం చేయాలంటే కనిష్ట రూపం రాయగలగాలి. కనిష్ట రూపం గుర్తుపెట్టుకోండి. ఒక భిన్నం యొక్క కనిష్ట రూపం రాయాల్సిన సందర్భంలో లవము అలాగే హారము రెండూ కూడా ఏమవ్వాలంటే సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవ్వాలి. సాపేక్ష ప్రధాన సంఖ్యలు ఖచ్చితంగా సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవ్వాలి. వాటితో పాటు ప్రధాన సంఖ్యలైనా ప్రాబ్లం లేదు. ప్రధాన సంఖ్యలు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమడుగుతుంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అప్లికేషన్ మెథడ్ లో ఏమడుతుందంటే A/B ఒక భిన్నం యొక్క కనిష్ట రూపం. కనిష్ట రూపం అయిన A, Bలు ఆప్షన్ ఏ సాపేక్ష ప్రధాన సంఖ్యలు, ఆప్షన్ బి సరి సంఖ్యలు, ఆప్షన్ సి బేసి సంఖ్యలు, ఆప్షన్ డి పైవన్నీ. ఓకే, సో ఇక్కడ A/B అంటే ఒక భిన్నం యొక్క కనిష్ట రూపం అన్నాడు. ఒక భిన్నానికి కనిష్ట రూపం రాసిన సందర్భంలో ఆ భిన్నంలో లవహారాలు, ఇక్కడ లవం ఏ హారం బి కదా, మనకి AB వాల్యూ జరిగేది. ఇక్కడ లవము హారము ఈ లవహారాలు రెండు కూడా ఏమవ్వాలంటే సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవ్వాలి లేదా ప్రధాన సంఖ్యలు అవ్వాలి. ఓకే, ఇంతకీ ఇక భిన్నం యొక్క కనిష్ట రూపం ఏ విధంగా కనుక్కోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5/15 ఉంది. ఇది ఒక భిన్నం యొక్క కనిష్ట రూపమా అంటే కాదు. ఎందుకంటే భిన్నం యొక్క కనిష్ట రూపం కావాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలండి? లవహారాలు రెండు కూడా ఏ సంఖ్యలుగా ఉండాలి? సాపేక్ష ప్రధాన సంఖ్యలుగా ఉండాలి. కానీ 5, 15 రెండు కూడా సాపేక్ష ప్రధాన సంఖ్యలు కాదు. ఇంత ఇక్కడ సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటే ఏంటండి? సాపేక్ష ప్రధాన సంఖ్యలు ఏంటంటే రెండింటికి ఉమ్మడి కారణాంకం ఒకటి మాత్రం ఉండాలి. ఒకటి మాత్రం ఉండాలి. ఇక్కడ 5కి 15కి రెండింటికి ఉమ్మడి కారణాంకం ఏముందండి? 1 ఉంది, 5 ఉంది. కాబట్టి రెండు కూడా సాపేక్ష ప్రధాన సంఖ్యలు కాదు. కాబట్టి 5 1లు 5 3 అంటే 1/3. సో 1/3 అనేది ఏమవుతుందంటే భిన్నం యొక్క కనిష్ట రూపం అవుతుంది. దీంట్లో 1, 3 రెండు కూడా సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 8/15 తీసుకుందాం. 8/15 ఇక్కడ 8 సంయుక్త సంఖ్య, 15 సంయుక్త సంఖ్య. కానీ 8, 15కి రెండింటికి ఉమ్మడి కారణాంకం ఏముందంటే 1 మాత్రం ఉంది. 1 కాకుండా రెండు కూడా ఇంకే అక్కడలో కూడా రావండి. కాబట్టి 8/15 అనేది ఏమవుతుందంటే భిన్నం యొక్క కనిష్ట రూపం అవుతుంది. ఎందుకంటే 8, 15 రెండు కూడా ఏమవుతాయి అంటే సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి. ఏమవుతాయి? సాపేక్ష ప్రధాన సంఖ్యలు. ఓకే, సో ఈ భిన్నం యొక్క కనిష్ట రూపానికి సంబంధించి మనకి ఇక్కడ ఒక ఎక్సర్సైజ్ ఇచ్చాడు. సో ఎక్సర్సైజ్ లో ఏ ప్రాబ్లమ్స్ చూద్దాం. భిన్నం యొక్క కనిష్ట రూపానికి సంబంధించి కంప్లీట్ గా ఒక ఎక్సర్సైజ్ ఇచ్చాడు. సో ఆ ఎక్సర్సైజ్ లో ప్రాబ్లమ్స్ ఏమి చూడండి. ఇక్కడ ఎక్సర్సైజ్ కంటే ముందు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఎగ్జాంపుల్ ఏమిటంటే 30/36 కి కనిష్ట రూపం రాయమన్నాడు. ఓకే, సో ఒక భిన్నానికి కనిష్ట రూపాన్ని మనము రెండు పద్ధతుల్లో రాయగలమండి. ఎన్ని పద్ధతులు అండి? రెండు పద్ధతులు. మొదటిది ఏంటంటే ఈ భిన్నంలో లవము హారం ఉంది కదా, ఈ లవహారాలకి గసాబా కట్టాలి. ఏం కట్టాలి? గసాబా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 30కి 36కి గసాబా ఏమవుతుంది? సో గసాబా ఏమవుతుందంటే 6 అవుతుంది. ఏ విధంగా చేసాం? ఇక్కడ 30కి 36కి గసాబా అనేది కూడా కసాగా పద్ధతిలో ఏ విధంగా కట్టాలి నేను గసాబాకి సంబంధించి ఒక వీడియో చేశాను. సో మీకు ఇక్కడ అర్థం కాకపోయినా అక్కడ చూడండి, కంప్లీట్ గా ఎక్స్ప్లెనేషన్ చేశాను. అక్కడ ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ 30, 36 రెండు కూడా ఒకే ఏకంలో ఉండాలి. మనకి కసాగు చేసినప్పుడు ఈ విధంగా చేసినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ మనము ప్రధాన సంఖ్యలే తీసుకోవాలి. కానీ గసాబా చేసినప్పుడు ప్రధాన సంఖ్య తీసుకోవాల్సిన అవసరం లేదు.
ఏ సంఖ్యతో ఈ రెండు సంఖ్యలు భాగించబడితే ఆ సంఖ్యతో తీసుకోవచ్చు. సో ఇక్కడ 30, 36 రెండు కూడా 6తో భాగించబడుతుంది. ఓకే, సో 6 5లు అలాగే 6 6లు. సో ఇక్కడ వచ్చిన రెండు సంఖ్యలు కూడా సాపేక్ష ప్రధాన సంఖ్యలు వచ్చినా ప్రధాన సంఖ్యలు వచ్చినా అక్కడితో మనం ప్రాసెస్ ఆపేయవచ్చు. ఓకే, సో ఇక్కడది 5 6 రెండు కూడా సాపేక్ష ప్రధాన సంఖ్యలు కాబట్టి ప్రాసెస్ ఇక్కడతో ఆపేయవచ్చు. ఆపేసిన సందర్భంలో ఈ క్రిందనున్న సంఖ్యలు వదిలేసి ఈ సైడ్ ఏ సంఖ్యలు అయితే వస్తాయో ఆ సంఖ్యలు గుణించగా వచ్చిన లబ్ధం ఏమవుతుందంటే ఈ వీటి యొక్క గసాబా అవుతుంది. సో ఈ సైడ్ ఏమొచ్చిందండి 6 ఒకటే వచ్చింది, ఇంకేమొచ్చాయా రాలేదు. కాబట్టి 6 ఏమవుతుందంటే ఈ రెండింటికి గసాబా అవుతుంది. ఓకే, ఇక్కడ వచ్చిన ఈ 6తో మనం ఏం చేయాలంటే ఈ 30/36లో లవాన్ని హారాన్ని మనము ఈ 6తో భాగించాలి. లవాన్ని 6తో భాగించాలి, అలాగే హారాన్ని కూడా 6తో భాగించాలి. ఓకే, సో భాగిస్తే 6 30 అండి, 6 5లు, 6 36 అండి, 6 6లు. అంటే 30/36 యొక్క కనిష్ట రూపం ఏమవుతుందంటే 5/6 అవుతుంది. ఇది గసాబా పద్ధతి. గసాబా పద్ధతిలో ఏం చేయాలి, లవహారాలకి గసాబా కడితే ఏ సంఖ్య అయితే వస్తుందో ఎంతైతే గసాబా వస్తుందో ఆ సంఖ్యతో లవాన్ని హారాన్ని భాగిస్తే ఆ భిన్నం యొక్క కనిష్ట రూపం వచ్చేస్తుంది. ఓకే, రెండవ పద్ధతి ఏంటంటే కొట్టివేత పద్ధతి. అంటే 30/36 రెండు కూడా ఒకే సంఖ్యతో ఇక్కడ 6తో చేశాం కదా, ఇక్కడ 6తో చేయడం తెలియకపోతే ఏం చేయాలంటే రెండు కూడా 2తో డివిజన్ అవుతాయి. 2 15లు అలాగే 2 18. నెక్స్ట్ 2 దేంతో డివిజన్ అవుతాయండి, 3తో డివిజన్ అవుతాయి. 3 5లు 3 6లు. సో ఎంత వచ్చిందండి 5/6. సో ఈ విధంగా చేయొచ్చు. ఒకటి గసబ పద్ధతిలో చేయొచ్చు, లేదా రెండోది కొట్టివేత పద్ధతిలో చేయొచ్చు. గసబ పద్ధతిలో చేస్తే ఖచ్చితంగా ఒక డివిజన్ తోటి కట్ అయిపోతుందండి. 6 1లు 6 5లు, 6 1లు 6 6లు వచ్చేస్తుంది. కానీ కొట్టివేత పద్ధతిలో చేసినప్పుడు సో ఏ సంఖ్యతో నేను 2తో చేశాను ఫస్ట్, తర్వాత 3తో చేశాను, ఇంకా అయితే 4తో చేయొచ్చు, ఇంకా అయితే 5తో చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా చేయొచ్చు. ఇది కొట్టివేత పద్ధతి. అలాగే గసాబ పద్ధతిలో ఒక భిన్నం యొక్క కనిష్ట రూపం కనుగొనే పద్ధతి. ఓకే, సేమ్ ఇదే విధంగా కొన్ని భిన్నాలు ఇచ్చాడు ఇక్కడ. సో ప్రతి సందర్భంలో ఈ విధంగా చేయాల్సిన అవసరం లేదండి, మనం డైరెక్ట్ చేసి వచ్చి ఇక్కడ 105/15 ఇచ్చాడు. 105/15కి కనిష్ట రూపం రాయమన్నాడు. సో ఈ రెండు కూడా ఏ ఎక్కడ ఉంటాయి అంటే 15 ఎక్కడ ఉంటాయి. 15 1లు 15 7 అంటే 7/1. సో ఆప్షన్ లో 7/1 అంటే 7/1 పెడతాం. 7/1 యొక్క వాల్యూ ఎంత అవుతుందంటే 7 అవుతుంది. సో ఆప్షన్ లో 7 ఉంటుంది ఎక్కువ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 200/20. ఓకే, సో ఇక్కడ ఈ చివరి సున్నాకి ఈ చివరి సున్నాకి క్యాన్సిల్ అయిపోతుంది. సో ఎంత వస్తుందంటే 20/2 వస్తుంది. 20/2 అంటే 2 1లు 2 10లు అంటే 10/1. సో 10/1 అంటే 10. ఓకే, నెక్స్ట్ 7/10. 7/10 మనము ఇక్కడ ఆల్రెడీ 7/10 రెండు కూడా సాపేక్ష ప్రధాన సంఖ్యలే. 7 10 రెండు కూడా సాపేక్ష ప్రధాన సంఖ్యలే. రెండింటికి ఉమ్మడి కారణాంకం 1 మాత్రం ఉంటుంది, ఇంకేది ఉండదు. కాబట్టి 7/10 అనేది ఏమవుతుందంటే ఒక భిన్నం యొక్క కనిష్ట రూపం అవుతుంది. ఆల్రెడీ ఇచ్చింది ఒక భిన్నం యొక్క కనిష్ట రూపం ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 666/66 ఇచ్చాడు. ఓకే, సో చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ 666/66 లో 6 కి 6 క్యాన్సిల్ చేస్తారు. 6 కి 6 క్యాన్సిల్ చేసి 6/1 గా రాసి ఆన్సర్ 6 ఉంటే 6 పెట్టేస్తారు. కానీ అది రాంగ్ అండి. ఇక్కడ నేను ఏం చేశానంటే 200/20 లో చివరి జీరోకి చివరి జీరోకి ఎందుకు క్యాన్సిల్ చేశానంటే ఇక్కడ చివరి జీరోకి చివరి జీరోకి క్యాన్సిల్ చేసిన అర్థం ఏంటంటే రెండింటిని కూడా 10తో భాగించిన అర్థం అక్కడ. ఓకే, సో 200 10తో భాగిస్తే ఎంత వస్తుందండి 20 వస్తుంది. అలాగే 20 10తో భాగిస్తే ఎంత వస్తుందండి 2 వస్తుంది. ఓకే, కేవలం సున్నాలు ఉన్నప్పుడు మాత్రం, చివరి సున్నాలు ఉన్నప్పుడు మాత్రం ఆ విధంగా క్యాన్సిల్ చేయాలి తప్ప ఇంకే సంఖ్య ఆ విధంగా క్యాన్సిల్ చేయకూడదు. ఓకే, సో ఇక్కడ 666/66 ఉంది. సో ఈ రెండు కూడా ఏ నెంబర్ డివిజన్ అవుతాయి 6 తో డివిజన్ అవుతాయి. 6 11లు 6 111. ఓకే, ఎంత వచ్చిందండి 111/11. ఇదే భిన్నం, ఈ భిన్నం యొక్క కనిష్ట రూపం. నెక్స్ట్ 125/1000. సో ఇక్కడ మనకి ఇది కనిష్ట రూపం మార్చినప్పుడు ఏం చేయాలంటే 125/1000 రెండు కూడా ఏ సంఖ్య డివిజన్ అవుతాయండి 25 డివిజన్ అవుతాయి. 25 5s 25 40s 5 1s 5 8s. ఓకే, ఎంత వచ్చిందండి 1/8. నెక్స్ట్ 120/200. చివరి సున్నా ఉన్నప్పుడు ఏం చెప్పినండి రెండు కూడా 10తో డివిజన్ చేసినట్టు అర్థం మనం. కాబట్టి చివరి సున్నాకి క్యాన్సిల్ చేసేయచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఏం మిగిలింది ఇక్కడ 12/20 మిగిలింది. సో 12/20. సో ఈ రెండు దేంతో డివిజన్ అవుతాయండి 4తో డివిజన్ అవుతాయి. 4 3లు 4 5. ఎంత వచ్చిందండి 3/5. సో ఈ భిన్నం యొక్క కనిష్ట రూపం ఏమవుతుందంటే 3/5 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సేమ్ ఇవే మోడల్ మనకి ఇక్కడ సెకండ్ రామ్ వచ్చాడు, థర్డ్ రామ్ ఇచ్చాడు. సో అక్కడ డిస్ప్లే చేస్తాను, ప్రాక్టీస్ చేయండి, ట్రై చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ రామ్ ఏమి చూడండి, కనిష్ట రూపం ఒక భిన్నాన్ని కనిష్ట రూపంలో మార్చాలంటే ఏం చేయాలి భిన్నాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ
30/36 ఉంది. ఈ భిన్నం యొక్క కనిష్ట రూపం చేసినప్పుడు ఏం చేసామండి మనము? ఏం చేసాం? ఇక్కడ డివైడెడ్ బై చేసాం. ప్లస్ చేసామా? చేయలేదు. మైనస్ చేసామా? చేయలేదు. ఇంటూ చేసామా? చేయలేదు. ఏం చేసాం? డివైడెడ్ బై మాత్రం చేసాము. అంటే ఒక భిన్నానికి కనిష్ట రూపంలో మార్చాలంటే లవహారాలను మనం ఏం చేయాలంటే భాగించాలి. ఏం చేయాలి? ఒకే సంఖ్యతో భాగించాలి. సో మనకు అడగచ్చు, ఒక భిన్నం యొక్క కనిష్ట రూపం మార్చాలంటే ఆ భిన్నంలో లవహారాలను ఒకే సంఖ్యతో ఏం చేయాలని అడుగుతాడు. ఆప్షన్ లో సంకలనం, వ్యవకలనము, అలాగే గుణకారం, భాగం అంటాడు. సో ఖచ్చితంగా ఏం చేయాలంటే లవహారాలను ఒకే సంఖ్యతో భాగించిన సందర్భంలో ఆ భిన్నానికి సమానమైన భిన్నం యొక్క కనిష్ట రూపం వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, మనం ఏ భిన్నం యొక్క కనిష్ట రూపాన్ని అయితే తీసుకుంటామో ఆ కనిష్ట రూపం అనేది ఏమవ్వాలంటే మనకి ఇచ్చిన భిన్నానికి ఏమవ్వాలంటే సమాన భిన్నం అవ్వాలి. ఏమవ్వాలండి? సమాన భిన్నం అవ్వాలి. ఖచ్చితంగా 30/36 అన్నా 5/6 అన్నా ఒకటే, దీని యొక్క విలువ మారదు. ఒక భిన్నం యొక్క కనిష్ట రూపం మార్చేసి వచ్చినప్పుడు ఆ భిన్నంలో లవహారాలను ఏం చేయాలంటే ఒకే సంఖ్యతో భాగించాలి. ఓకే, అది మనకి 4th ప్రాబ్లం. నెక్స్ట్ 5th ప్రాబ్లం ఏమిటంటే కొన్ని భిన్నాలు ఇచ్చాడు, ఆ భిన్నానికి సమాన భిన్నాలు రాయమన్నాడు. 5/8, 32/64 ఇంకొన్ని ఇచ్చాడు. సో ఇక్కడ రెండే నేను తీసుకున్నాను. సో 5/8 తీసుకున్నాను అనుకోండి. సో 5/8కి సమాన భిన్నం కావాలి. మనకి సమాన భిన్నం కావాల్సి వచ్చినప్పుడు ఏం చెప్పానండి? లవహారాలను ఒకే సంఖ్యతో గుణించాలి. ఓకే, ఇక్కడ 2తో గుణించడానికి ఏమవుతుందండి? 2 5 10 అవుతుంది, 8 2 16 అవుతుంది. ఓకే, సో 10/16 అనేది ఏమవుతుందంటే 5/8 యొక్క సమాన భిన్నం అవుతుంది. నెక్స్ట్ 3తో గుణించాలనుకోండి 15/24 అవుతుంది. 4తో గుణించాలనుకోండి 20 ఎంత అవుతుందండి? 20/4 32 అవుతుంది. అంటే 20/32 అవుతుంది. ఓకే, సో ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ ఇక్కడ 32/64. సో వీటికి కూడా ఏమన్నాడు? సమాన భిన్నాలు రాయమన్నాడు. సో సమాన భిన్నాలు కావాల్సిన ఏం చేయాలి? గుణించాలి లేదా భాగించాలి. నేను ఇక్కడ గుణించిన కానీ ఇక్కడ భాగిస్తానండి. సో ఇక్కడ నేను ఫస్ట్ 2తో భాగించాలనుకోండి ఎంత వస్తుందండి? 16/32 వస్తుంది. ఓకే, లేదా రెండింటిని నేను 8తో భాగించాను అనుకోండి. 8 4 32, 8 8 64 అంటే 4/8 అవుతుంది. లేదా రెండింటిని నేను 32తో భాగించాను అనుకోండి. 32 1 32 2 అంటే 1/2 అవుతుంది. ఓకే, సో ఒక భిన్నానికి సమాన భిన్నాలు రాయాల్సి వచ్చినప్పుడు ఆ లవహారాన్ని ఒకే సంఖ్యతో గుణించాలి లేదా ఒక సంఖ్యతో భాగించాలి. ఇక్కడ 2తో భాగించాను, ఇక్కడ 4తో భాగించాను, ఇక్కడ 8తో భాగించాను, ఇక్కడ 32తో భాగించాను. ఓకే, సో ఈ విధంగా మనకి ఇక్కడ ఏవైనా కొన్ని భిన్నాలు ఇచ్చినప్పుడు ఆ భిన్నానికి కనిష్ట రూపాన్ని అలాగే భిన్నానికి సమాన భిన్నాలను రాయాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 6th ప్రాబ్లం ఇచ్చారు చూడండి. గోవిందమ్మ అనే ఒక ఆవిడకు 4 ఎకరాల పొలం ఉందంట. ఆ 4 ఎకరాల పొలాన్ని 3 కొడుకులకి సమానంగా పంచింది. అయితే ఒక్కొక్కరికి ఎంత చొప్పున భాగం వచ్చిందో చెప్పమన్నాడు. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ మనకి ఇటువంటి ప్రశ్నలు ఎక్కువ అడుగుతుంటాడండి. సో ఇక్కడ గోవిందమ్మకు ఎంత పొలం ఉంది? 4 ఎకరాల పొలం ఉంది. అంటే ఇక్కడ తనకున్న మొత్తం పొలం ఎంత అండి? 4 ఎకరాల పొలం. మొత్తం పొలం ఎంత? 4 ఎకరాల పొలం. సో ఎంతమందికి పంచిందండి? 3కి పంచింది. ఎంతమందికి పంచింది? 3 కొడుకులకి పంచింది. ఓకే, సో ఎప్పుడైనా సరే మొత్తం విలువ అనేది హారంలో తీసుకోవాలి. మీరు గుర్తుపెట్టుకోండి. అయితే ఏ మొత్తాన్ని తీసుకోవాలి? ఇక్కడున్న మొత్తాన్ని కాదండి, మనకున్న మొత్తాన్ని ఎన్ని సమాన భాగాలు చేసింది? తను 3 సమాన భాగాలు చేసింది. ఎన్ని సమాన భాగాలు చేసింది? 3 సమాన భాగాలు. ఇక్కడున్న ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక తనకున్న 4 ఎకరాల పొలం అనుకుందాం. దీన్ని 3 భాగాలుగా ఈ విధంగా చేసింది. ఓకే, సో 3 భాగాలు చేసినప్పుడు ఈ మొత్తం విలువ ఎంత అండి? 4 ఎకరాలు, అంతే కదా. సో 3కి సమానంగా పంచింది. సో ఇప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుందండి? 1/3 అవుతుంది. దీని వాల్యూ ఎంత అవుతుందండి? 1/3 అవుతుంది. దీని వాల్యూ ఎంత అవుతుందండి? 1/3 అవుతుంది. ఓకే, అంటే ఈ 1/3 ప్లస్ 1/3 ప్లస్ ఈ 1/3 ఈ 3 కలిపి మనకి ఎంత వస్తుందంటే 4 ఎకరాలు రావాలి. ఓకే, అయితే ఇక్కడ 4 ఎకరాలను 3కి పంచింది కాబట్టి 4 ఎకరాలను ఎంతమంది పంచింది? 3కి పంచింది. అంటే 3 భాగాలు చేసింది కాబట్టి బై 3 చెయ్యాలి. 4 ఎకరాలను ఎన్ని భాగాలు చేసిందండి? 3 భాగాలు చేసింది కాబట్టి 4/3గా రాసుకోవాలి. సో 4/3 అనేది ఏంటండి? ఇక్కడ ఒక అపక్రమ భిన్నం. అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంలోకి మార్చడం ఏమవుతుందంటే ఇది 1 and 1/3 అవుతుంది, అంతే కదా. సో 3 ఎకరాలు 4 ఎక్కడ వస్తుందండి? 3 1 3 వస్తుంది. ఓకే, సో 1 కాబట్టి 1 and 4లో 3 పోగా 1 మిగులుతుంది కాబట్టి 1/, ఇక్కడ హారం ఎంత అంత రాసుకోండి. అంటే 1 and 1/3 అంటే ఒక్కొక్క కూడా ఎంత వచ్చిందండి? 1 and 1/3 1 and 1/3 భాగం వచ్చింది. ఓకే, సో ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ ఇక్కడ 5th క్లాస్ తెలంగాణకు సంబంధించిన 5th క్లాస్ టెక్స్ట్ బుక్ లో పేజ్ నెంబర్ 120లో 2 ప్రాబ్లమ్స్ ఇచ్చారు చూడండి. దాంట్లో కౌముది 1/2 kg టీ పొడి ఏమో 90 రూపాయలు కొందంట. అయితే కేజీ టీ పొడి అని అడిగాడు ఇక్కడ.
సో కేజీ అంటే ఏంటండి, హాఫ్ కేజీ ప్లస్ హాఫ్ కేజీ కదా. సో ఒక హాఫ్ కేజీ 90 రూపీస్ అయితే 2 హాఫ్ కేజీ కాబట్టి ఎంత అవుతుందండి, సో 2 × 90 అంటే 180 రూపీస్ వస్తుంది. సో ఈ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ కౌమిది పావు కేజీ కారం అనేది ఏమో 40 రూపాయలకు కొన్న కేజీ కారం అనేది ఎంత అవుతుంది అడిగాడు ఇక్కడ. సో పావు కేజీ, కేజీలో ఎన్ని పావులు ఉంటాయండి, 4 పావులు ఉంటాయి. 1/4 + 1/4 + 1/4 ఈ 4 కలిస్తేనే ఇక్కడ ఏమవుతుందంటే కేజీ అవుతుంది. సో ఒక పావు కేజీ విలువ ఎంతండి, 40 రూపాయలు. అటువంటి పావు కేజీ ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 4 ఉన్నాయి. కాబట్టి 4 × 40 అంటే 160 అవుతుంది. ఓకే, సో ఈ విధంగా చేయొచ్చు. అయితే ఇక్కడ పావు కేజీ, అర కేజీ ఈ విధంగా ఈజీగా చేసేయచ్చు. కానీ మనకేమనుందంటే కొన్ని సందర్భాలు ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5/7 వంతు, ఒక వస్తువులో 5/7 వంతు విలువ 90 రూపాయలు అయినా ఆ వస్తువు మొత్తం విలువ ఎంత అడుగుతాడు ఇక్కడ. ఒక వస్తువులో 5/7 వంతు విలువ ఎంత, 90 రూపాయలు అయినా ఆ వస్తువు యొక్క మొత్తం విలువ ఎంత అడుగుతాడు. అంటే 7 వంతుల్లో 7 ఆ వస్తువు ఎన్ని భాగాలు చేయడం, మొత్తం ఇక్కడ 7 భాగాలు చేశాడు. 7 భాగాల్లో 5 భాగాల విలువ ఎంత, 90 రూపాయలు. 5 భాగాల విలువ 90 రూపాయలు. 5 భాగాలు 90 రూపాయలు కాబట్టి ఒక భాగం విలువ ఎంత అవుతుందంటే 90/5 అవుతుంది. సో 90/5 అంటే ఎంత వస్తుందండి, 18 వస్తుంది. అయితే ఒక భాగం విలువ 18 అయితే మనకి ఎన్ని భాగాలు కావాలండి, 7 భాగాలు కావాలి. కాబట్టి 7 × 18. ఓకే, సో 18 ఏళ్ళు ఎంత అవుతుందంటే 126. అంటే ఆ వస్తువు యొక్క మొత్తం ఖరీదు ఎంత అవుతుందంటే 126 రూపాయలు అవుతుంది. సో హాఫ్ కేజీ, పావు కేజీ ఇస్తే కేజీలు అడిగినప్పుడు ఏం చేయొచ్చు అంటే, హాఫ్ కేజీ అయితే 2 హాఫ్ కేజీ కలిసి 1 కేజీ అవుతుంది. కాబట్టి 2 సార్లు 2తో గుణిస్తే వచ్చేస్తుంది. కానీ మనకు కొన్ని సందర్భాలు ఎక్కువగా ఈ విధంగా ఇవ్వకపోవచ్చు. ఏ విధంగా ఇస్తుందంటే, ఒక వస్తువులో లేదా ఒక సమూహంలో 5/7 వంతు యొక్క విలువ 90 రూపాయలు అయినా ఆ వస్తువు యొక్క మొత్తం విలువ ఎంత అడుగుతుంటాడు. ఓకే, లేదా ఒక సంఖ్యలో 5/7 వంతు విలువ, ఒక సంఖ్యలో 5/7 వంతు విలువ 90 రూపాయలైనా, ఒక సంఖ్యలో 5/7 వంతు విలువ 90 రూపాయలైనా ఆ సంఖ్య ఏదో అడుగుతుంటాడు. సో ఒక సంఖ్యలో 5/7, ఒక సంఖ్యను ఎన్ని భాగాలు చేశాడు ఇక్కడ, 7 భాగాలు చేశాడు. ఒక సంఖ్య ఎన్ని భాగాలు చేశాడు, 7 భాగాలు చేశాడు. ఆ 7 భాగాల్లో 5 భాగాల యొక్క విలువ ఇచ్చాడు. 5 భాగాల యొక్క విలువ ఎంత ఇచ్చాడు, 90 రూపాయలు ఇచ్చాడు. సో 5 భాగాల విలువ 90 రూపాయలు ఇస్తే, సో ఒక భాగం విలువ ఎంత అవుతుంది, 18 రూపాయలు అవుతుంది, లేదా 18 అవుతుంది. సో 7 భాగాలు కాబట్టి 7 × 18 తీసుకుంటే 126 రూపీస్ అవుతుంది, 126 అవుతుంది. సో ఆ సంఖ్య ఏమవుతుందంటే 126 అవుతుంది. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఎక్కువగా ఒక సంఖ్యలో 5/7 భాగం, లేదా ఒక సంఖ్యలో 1/2 భాగం, లేదా ఒక సంఖ్యలో 3/7 భాగం ఈ విధంగా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సంఖ్యలో 3/7 భాగం విలువ 60, 3/7 భాగం విలువ 60 అయినా ఆ సంఖ్య ఏదైనా అడుగుతుంది. ఒక సంఖ్యలో 3/7 భాగం విలువ అన్నప్పుడు ఏం చేయాలి మనము, ఆ సంఖ్యను మొత్తం ఎన్ని భాగాలు చేశాడు, 7 భాగాలు చేశాడు. 7 భాగాలు ఎన్ని భాగాలు అడిగాడు, 3 భాగాలు అడిగాడు. సారీ, 7 భాగాల్లో 3 భాగాలకు విలువ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడండి, 60 రూపాయలు ఇచ్చాడు. 3 భాగాలకు విలువ 60 ఇచ్చాడు. మరి 7 భాగాలు ఎంత అవుతుందంటే, 3 భాగాలు 60 అయితే ఒక భాగం ఎంత అవుతుందండి, 20 వస్తుంది. అంటే ముగ్గురు 60 రూపాయలు పంచుకోవాలనుకోండి, ఒక్కొక్కరికి ఎంత చొప్పున వస్తుంది, 20 రూపాయల చొప్పున వస్తుంది. సో 7గురికి కావాలని 7గురికి మొత్తం ఎంత వస్తుందండి, సో 1కి 20 వస్తే 7గురికి ఎంత వస్తుందంటే 7 × 20 అంటే 140 రూపాయలు అవుతుంది. అంటే ఆ సంఖ్య ఎంత అవుతుందంటే 140 అవుతుంది. ఓకే, సో ఈ విధంగా చేయాలి. కొన్ని భిన్నాలు ఇచ్చాడు, ఆ భిన్నాల్లో పెద్ద భిన్నం మీద కనుక్కోమన్నాడు. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఈ కాన్సెప్ట్ మీద ఎక్కువగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందండి. ఏం చేస్తున్నాడంటే కొన్ని భిన్నాలు ఇస్తాడు, ఆ భిన్నాలకు ఆరోహణ క్రమం కానీ లేదా అవరోహణ క్రమం కానీ రాయమంటాడు. లేదా కొన్ని భిన్నాలు ఇచ్చి ఆ భిన్నాల్లో ఆప్షన్ కిందకి ఆ భిన్నాలు ఇస్తాడు, ఆ భిన్నాల్లో పెద్ద భిన్నం మీద కనుక్కోమంటాడు. ఓకే, సో భిన్నాలు కనుక్కోవాల్సి వచ్చినప్పుడు మనకి ఇక్కడ సజాతి భిన్నాలు ఒకలా ఉంటుందండి, అలాగే విజాతి భిన్నాలు ఒకలా ఉంటుంది, అలాగే యూనిట్ భిన్నాలు ఒకలా ఉంటుంది. ఓకే, సో సజాతి భిన్నాలు, విజాతి భిన్నాలు, యూనిట్ భిన్నాలు. సో ఒక్కొక్క భిన్నానికి మనం ఒక్కొక్క విధంగా ప్రాసెస్ ఉంటుంది. సో ఆ భిన్నం ఇచ్చినప్పుడు ఆ భిన్నం తగ్గట్టుగా మనము ఏ భిన్నం పెద్దది, ఏ భిన్నం చిన్నది మనం చూడగానే చెప్పచ్చు. ఫస్ట్ మనం ఇక్కడ యూనిట్ భిన్నాలు కానీ తీసుకున్నట్లయితే, యూనిట్ భిన్నాలు అంటే ఏంటంటే లవంలో 1 ఉంటే అటువంటి భిన్నాలను మనము యూనిట్ భిన్నాలుగా చెప్తాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1/2 ఉంది, 1/3, 1/4, 1/5, 1/6. సో వీటిలో పెద్దది ఏదండి, 1/6 పెద్దదా? సో 1/6 పెద్దదా అంటే కాదండి. ఎప్పుడైతే యూనిట్ భిన్నాల్లో లవంలో 1 ఉంటుంది ఎప్పుడు కూడా, హారంలో ఏదైతే చిన్నది ఉంటుందో అది పెద్ద భిన్నం అవుతుంది. ఏదైతే పెద్దది ఉంటుందో అది చిన్నది అవుతుంది.
చిన్న ఎగ్జాంపుల్ మీకు క్లియర్ గా అర్థమవుతుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక యాపిల్ పండు ఉంది, ఇద్దరు పంచుకోవాల్సి వచ్చినప్పుడు ఈ విధంగా పంచుకుంటారు. ఓకే, సో ఇప్పుడు ఒక భాగం ఎంత అవుతుందండి, 1/2 అవుతుంది. సో ఇద్దరు పంచుకున్నప్పుడు ఎక్కువ వచ్చింది కదా, సో ఇద్దరు పంచుకున్నప్పుడు ఈ విధంగా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే యాపిల్ ని నలుగురు పంచుకున్నారు అనుకోండి, సో నలుగురు పంచుకుంటే ఒక్కొక్క భాగం ఎంత అవుతుంది అన్నప్పుడు 1/4 అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే యాపిల్ ని 8 మంది పంచుకున్నారు అనుకోండి, సో అప్పుడు ఎంత అవుతుందండి 1/8. ఒక్కొక్కరికి వచ్చిన భాగం 1/8 అవుతుంది. సో ఇక్కడ 1/8 ఉన్నప్పుడు ఎక్కువ భాగం ఉందా, లేదా 1/2 ఉన్నప్పుడు ఎక్కువ భాగం ఉందా? 1/2 ఉన్నప్పుడు ఎక్కువ భాగం ఉంటుంది. అంటే ఇది 1/2, 1/4, 1/8 ఇవన్నీ కూడా యూనిట్ భిన్నాలు. సో యూనిట్ భిన్నాల్లో ఏది పెద్దది ఉంటుందంటే ఎప్పుడు కూడా హారంలో ఏదైతే చిన్నది ఉంటుందో అది పెద్దది ఉంటుంది. హారంలో ఏదైతే చిన్నది ఉంటుందో పెద్ద ఉంటుంది, ఏదైతే పెద్దది ఉంటుందో అది చిన్నది ఉంటుంది. దేనికండి? యూనిట్ భిన్నానికి. ఓకే, సో మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ గా యూనిట్ భిన్నాలు ఇచ్చాడు. సో యూనిట్ భిన్నాలకు ముందు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. తర్వాత నెక్స్ట్ వీడియోలో మనము సజాతి భిన్నాలకు విజాతి భిన్నాలకు ఇచ్చినప్పుడు వాటికి సంబంధించి ఏది పెద్ద భిన్నం ఏది చిన్న భిన్నమో తర్వాత వీళ్ళ డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఇక్కడ యూనిట్ భిన్నాలు తీసుకున్నట్లయితే 1/10 ఇచ్చాడు, 1/5 ఇచ్చాడు. ఎన్నిట్లో పెద్ద ఏదండి? 1/10, 1/5, 1/5, 1/5, 1/6, 1/5, 1/4, 1/8, 1/8, 1/4. ఓకే, ఇక్కడ కొన్ని మిశ్రమ భిన్నాలు ఇచ్చాడు. సో మిశ్రమ భిన్నంలో పూర్ణ సంఖ్య సేమ్ ఒకే విధంగా ఉందండి. 2 ఉంది, 2 ఉంది. పక్కన ఏమి ఇచ్చాడు? క్రమభిన్నం ఇచ్చాడు. క్రమభిన్నం కూడా ఏ భిన్నం ఇచ్చాడు? యూనిట్ భిన్నాలు ఇచ్చాడు. ఓకే, సో ఇక్కడ 1/3 ఉంది, 1/5 ఉంది. ఏది పెద్దది అండి? 1/3 ఇక్కడ పెద్దది కాబట్టి 2 and 1/3 ఎక్కువ. 4 and 1/8, 4 and 1/4. 1/8 ఎక్కువ, 1/4 ఎక్కువ, 1/4 ఎక్కువ. ఇక్కడ పూర్ణ సంఖ్యలు రెండు సమానమే కాబట్టి 1/4 ఎక్కువ కాబట్టి 4 and 1/4 అనేది ఎక్కువ భిన్నం అవుతుంది. నెక్స్ట్ 6 and 1/7, 6 and 1/9 ఏది పెద్ద అవుతుందండి? 6 and 1/7 పెద్ద అవుతుంది. నెక్స్ట్ 10 and 1/2 అలాగే 10 and 1/4. 10.5, 10.5 ఏది పెద్దదండి? 10.5 పెద్దది. ఇక్కడ 2, ఇక్కడ 4. నెక్స్ట్ 10 and 1/2 అలాగే 11 and 1/2. ఇది 10.5, ఇది 11.5. సో మనకి ఇక్కడ పూర్ణ సంఖ్యకి చూసుకుని సరిపోతుంది. ఇక్కడ భిన్నాలు రెండు సమానంగా ఉన్నాయి. సో ఆ సందర్భంలో పూర్ణ సంఖ్యను చూసినట్లయితే ఇది 10 ఉంది, ఇది 11 ఉంది. ఏది పెద్ద అవుతుందంటే 11 అనేది పెద్ద అవుతుంది. ఓకే, సో సజాతి భిన్నాలు యూనిట్ భిన్నాలు ఇచ్చినప్పుడు ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ వీడియోలో మనము సజాతి భిన్నాలు అలాగే విజాతి భిన్నాలు ఇవి ఇచ్చినప్పుడు ఆరోహణ క్రమం కానీ లేదా సజాతి భిన్నాలు విజాతి భిన్నాలు ఇచ్చినప్పుడు ఆ భిన్నాల్లో ఏ భిన్నం పెద్దది కానీ మనం నెక్స్ట్ వీడియో డిస్కస్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.